దినాం హోటళ్లు రెస్టారెంట్ల నుంచి వచ్చే వ్యర్థాల్ని పడేయకుండా రీసైక్లింగ్ చేసి వాడుకోవాలన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. పట్నంలో ఓ హోటల్ ఏర్పాటు చేసుకున్న బయోడైజెస్టర్ ప్లాంట్ను మేయర్ ప్రారంభించారు. ఇసొంటి ప్లాంట్లు సిటీలున్న హోటల్స్, రెస్టారెంట్లో ఓనర్లు పెట్టుకోవాలన్నారు మేయర్. పట్నంలో చెత్త చెదారంతోటి వచ్చే వ్యర్థాలను మళ్లీ వాడుకునేలా ఉపాయం చేయాలన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. హబ్సిగూడ సుప్రభాత్ హోటల్ ఓనర్లు ఏర్పాటు చేసుకున్న బయోడైజెస్టర్ ప్లాంట్ ను మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు, రాష్ట్ర హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చెత్త చెదారంతో పాటు ఆహారపు వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి వాడుకునేలా ప్లాన్ చేయాలన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. సిటీలున్న ప్రతి హోటల్, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్ల ఓనర్లు బయోడైజెస్టర్ ప్లాంట్లు పెట్టుకోవాలన్నారు మేయర్. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సబ్సిడీ ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే హార్వెస్టింగ్ తో పాటు మరి అదేవిధంగా దీన్ని కూడా మరి కంపోస్టింగ్ కూడా కంపల్సరీ పెట్టాలని చెప్పి పెద్ద పెద్ద మరి గేటెడ్ కమ్యూనిటీలలో, కాలనీలలో, మరి ఫంక్షనాలలో అన్నింటిలో పెట్టడానికి వారిని ఎంకరేజ్ చేయడానికి ఏం చేయాలనే దానికి మరి జీహెచ్ఎంసీ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఆ ప్రయత్నాన్ని చేస్తాం. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ఒక్క రంగంలో కాదు ఎన్నో రంగంలో మరి మనం తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఇలా సాలిడ్ వేస్ట్, ఈ సాలిడ్ వేస్ట్ను తీసుకుపోయి ఎక్కడ వేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎంకరేజ్ చేయడానికి మరి జీహెచ్ఎంసీ నుంచి రాష్ట్ర గవర్నమెంట్ తప్పకుండా మేము చేస్తాం. హోటళ్లలో మిగిలిన వ్యర్థాలను బయోడైజెస్టర్ ప్లాంట్ లో వేస్తే ఒక దిక్కు వర్మీ కంపోస్ట్ వస్తుంది, ఇంకో దిక్కు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ వంట చేసుకోవడానికి వాడుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ ను చెట్లకు ఎరువుగా వాడుకోవచ్చని సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదంతా మన హోటల్లో ఫుడ్ వేస్ట్. ఈ వేస్ట్ లో మనం ప్లాస్టిక్ స్పూన్ కానీ, మెటల్ కానీ, పెద్ద పెద్ద ఆకులు కానీ, అరిటాకులు కానీ ఇలాంటివి లేకుండా చేస్తే మిగిలినన్ని డిగ్రేడ్ చేయగలం. కాకపోతే దీంట్లో సపరేట్ అయిన వాటర్ అంతా ఇలా వాటర్ కింద బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ డైజెషన్ అయింది కాబట్టి దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం ఫీడ్ వేస్తున్నాం, గ్యాస్ వస్తుంది, వాటర్ వస్తుంది, అడుగున సాలిడ్స్ మిగిలిపోయి 6 నెలలు కానీ సంవత్సరానికి కానీ ఒక లెవెల్ వచ్చాక సాలిడ్స్ తీసేసుకుంటే దాన్ని డ్రై చేసి కంపోస్ట్ కింద వాడచ్చు. చెత్తను నగర శివార్లున్న జవహర్ నగర్ కు తరలించడం జీహెచ్ఎంసీకి భారంగా మారిందన్నారు బల్దియా ఆఫీసర్లు. జవహర్ నగర్లా ఇప్పటికే గుట్టలు గుట్టలుగా ఉన్న చెత్తతో అక్కడి చుట్టుపక్కల ఊర్లల్లా జనం మస్తు తిప్పలు పడుతున్నారని చెప్పారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ చూసుంటారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. దాదాపు ఒక 12 నుంచి 20 విలేజెస్ చుట్టుపక్కల మొత్తం కూడా సఫర్ అయిపోయారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ కనుక తీస్తే ఒక థమ్స్అప్ వాటర్ లాగా కనిపిస్తుంది మనకి. రైతులు పొలాలు మొత్తం కూడా పంట అంతా కూడా కోల్పోయి అతి దీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ యానిమల్స్ కూడా సరిగ్గా బతికే పరిస్థితి లేదు. ఒక ఎడారిలాగా మారేటువంటి పరిస్థితి ఇది ఒకటి. అదే కాకుండా గాలి పొల్యూషన్, వాయు పొల్యూషన్, నీరు పొల్యూషన్, పంచభూతాలన్నీ కూడా పొల్యూషన్. ఇలాంటి డంపింగ్ యార్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలనేది అది ఇంకో సమస్య. జవహర్ నగర్ ఎప్పుడో క్రియేట్ చేసాం, అదొకటి సరిపోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ బయోడైజెస్టర్ అనేటువంటి మిషనరీని దాన్ని కనుక్కోవడం జరిగింది. హోటల్ ఓనర్లు కూడా బయోడైజెస్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. అయితే ప్లాంట్ కు 3.5 లక్షల దాకా ఖర్చవడంతో ఆలోచిస్తున్నారు. ప్లాంట్ పెట్టుకునేందుకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు హోటల్స్ అసోసియేషన్ సభ్యులు. బయోడైజెస్టర్ ప్లాంట్ ను ప్రారంభించినాక ఎలక్ట్రికల్ బ్యాటరీ వెహికల్స్ తో పాటు హబ్సిగూడ చౌరస్తల, బల్దియా పెట్టిన షీ టాయిలెట్స్ ను మేయర్ ప్రారంభించారు.